ఇవైతే పొటాటో నగెట్స్ నిజంగా చెప్పాలంటే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం కావాల్సింది పొటాటో. దీన్నైతే ఉడకపెట్టుకోవాలి. ఎంతవరకు అనేది నేను చెప్పలేను. అది ఉడికే వరకు ఉడకపెట్టుకోవడమే. నెక్స్ట్ అయితే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఫ్లేక్స్ అంటే ఏమనుకోకండి, ఎండుమిర్చిని మిక్సీలో సెట్ తిప్పితే 2 ముక్కలైపోతాయి. ఇంకా అదే చిల్లీ ఫ్లేక్స్. ఇంకా అందులోనే కొంచెం కార్న్ ఫ్లోర్ అలాగే కొంచెం బ్రెడ్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనకు టేస్ట్కి తగినట్టు ఉప్పు కూడా వేసుకోండి. ఇంకేముందో చపాతీ పిండి పిసికినట్టు పిసికేయడమే. ఇంకా మా డాడీ అయితే ఆ పిండిని తీసుకొని నాకు కావాల్సిన షేప్స్ అన్నీ చేశారు. అందులో కొన్ని రౌండ్ చేశారు, కొన్ని రసగుల్లా టైప్లో చేశారు. ఇంకా అవన్నీ తీసుకెళ్ళి స్టవ్ దగ్గర పెట్టుకొని ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేయాలన్నమాట. అన్ని పలోమని పడేస్తే అన్నీ అతుక్కుపోయి అక్కడే ఉండిపోతాయి. అలా ఉండకూడదంటే ఇలా నాలా ఒక్కొక్కటి వేయాలి. అలా చూస్తూ ఉండకుండా రోస్ట్ అయ్యాక తీసి పక్కకు పెట్టేసుకోవడమే. ఇంకేముంది, పొటాటో నగెట్స్ రెడీ. ఇది సాస్లో తింటే కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.